హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాస్ నుంచి గ్రూప్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కషన్ చేసుకుంటున్నామండి. ఎవరైతే గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వారు నా ఛానల్ ఫాలో అండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మీకు ఉపయోగపడే విధంగా అడగడం అన్నది జరుగుతుందండి. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 206, ఆప్షన్ బి 106, ఆప్షన్ సి 153, ఆప్షన్ డి 215. ఆప్షన్ ఏ 206, ఆప్షన్ బి 106, ఆప్షన్ సి 153, ఆప్షన్ డి 215. మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 206. 206 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. అతిగా తినే లక్షణాన్ని ఏమంటారు? అతిగా తినే లక్షణాన్ని ఏమంటారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పాలిఫాగియా, ఆప్షన్ బి పాలిడిసియా, ఆప్షన్ సి పాలియూసియా, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ పాలిఫాగియా, ఆప్షన్ బి పాలిడిసియా, ఆప్షన్ సి పాలియూసియా, ఆప్షన్ డి ఏది కాదు. అతిగా తినే లక్షణాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పాలిఫాగియా. పాలిఫాగియా అతిగా తినే లక్షణాన్ని పాలిఫాగియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. రక్తం గడ్డ కట్టడానికి ప్రధానంగా అవసరమైన ప్రోటీన్. రక్తం గడ్డ కట్టడానికి ప్రధానంగా అవసరమైన ప్రోటీన్. రైట్ ఆన్సర్ ఇస్ ఫైబ్రినోజన్. ఫైబ్రినోజన్. నెక్స్ట్ క్వశ్చన్. మానవ జీవ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రవచనాలను పరిగణించండి. మానవ జీవన వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రవచనాలను పరిగణించండి. ఆప్షన్స్. అంటే మనం ఇందులో ఎన్ని రైట్ ఆన్సర్ అన్నది చెప్పాలన్నమాట. సో ఆప్షన్ అంటే 1 చూద్దాం. 1. చిన్న ప్రేవు దాదాపుగా 7 మీటర్ల పొడవు ఉంటుంది. 2. పెద్ద ప్రేవు ఎడల్పుగా ఉండి చిన్న ప్రేవు కంటే తక్కువగా పొడవు ఉంటుంది. 3. పెద్ద ప్రేవు దాదాపుగా 1.5 మీటర్ల పొడవు ఉంటుంది.
నెంబర్ 1, చిన్న ప్రేవు దాదాపుగా 7 మీటర్ల పొడవు ఉంటుంది. నెంబర్ 2, పెద్ద ప్రేవు వెడల్పుగా ఉంది, చిన్న ప్రేవు కంటే తక్కువ పొడవు ఉంటుంది. 3, పెద్ద ప్రేవు దాదాపుగా 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1 మరియు 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ బి 2, 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ సి 5 ఏవి కావు. ఆప్షన్ డి 5 అన్ని. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 5 అన్ని. అంటే పెద్ద ప్రేవు దాదాపుగా 7 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న ప్రేవు దాదాపుగా 7 మీటర్ల పొడవు ఉంటుంది. నెక్స్ట్, పెద్ద ప్రేవు వెడల్పుగా ఉండి చిన్న ప్రేవు కంటే తక్కువ పొడవు ఉంటుంది. థర్డ్, పెద్ద ప్రేవు దాదాపుగా 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అప్పుడే పోసిన మూత్రము దాదాపుగా వాసన ఉండదు, దానిని నిలవ ఉంచితే గాఢమైన అమోనియా వాసన వస్తుంది. దీనికి కారణం? అప్పుడే పోసిన మూత్రము దాదాపుగా వాసన ఉండదు, దానిని నిలవ ఉంచితే గాఢమైన అమోనియా వాసన వస్తుంది. దీనికి కారణం? ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ యూరియా సైకిల్ ద్వారా యూరియా అమోనియాగా మార్పు చెందుతుంది. ఆప్షన్ బి బ్యాక్టీరియా ద్వారా యూరియా అమోనియాగా మార్చబడుతుంది. ఆప్షన్ సి యూరిక్ ఆమ్లము మరియు యూరియా అమోనియాగా మార్పు చెందుతాయి. ఆప్షన్ డి యూరిక్ ఆమ్లము యూరియా మరియు క్రియేటిన్ అమోనియాగా మార్పు చెందుతాయి. ఆప్షన్ ఏ యూరియా సైకిల్ ద్వారా యూరియా అమోనియాగా మార్పు చెందుతుంది. ఆప్షన్ బి బ్యాక్టీరియా ద్వారా యూరియా అమోనియాగా మార్పు చెందుతుంది. ఆప్షన్ సి యూరిక్ ఆమ్లము మరియు యూరియా అమోనియాగా మార్పు చెందుతాయి. ఆప్షన్ డి యూరిక్ ఆమ్లము యూరియా మరియు క్రియేటిన్ అమోనియాగా మార్పు చెందుతాయి. అప్పుడే పోసిన మూత్రము దాదాపుగా వాసన ఉండదు, దానిని నిలవ ఉంచితే గాఢమైన అమోనియా వాసన వస్తుంది. దీనికి కారణం? బ్యాక్టీరియా ద్వారా యూరియా అమోనియాగా మార్పు చెందుతుంది. బ్యాక్టీరియా ద్వారా యూరియా అమోనియాగా మార్పు చెందుతుంది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. పొగమంచులో కళ్ళుకు ఇబ్బంది కలిగించే శక్తివంతమైన ప్రకోపకం ఏది? పొగమంచులో కళ్ళుకు ఇబ్బంది కలిగించే శక్తివంతమైన ప్రకోపకం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ
పెరాక్సియాసిటైల్ నైట్రేట్. ఆప్షన్ బి నైట్రిక్ ఆక్సైడ్. ఆప్షన్ సి ఓజోన్. ఆప్షన్ డి సల్ఫర్ డయాక్సైడ్. ఆప్షన్ ఏ పెరాక్సియాసిటైల్ నైట్రేట్. ఆప్షన్ బి నైట్రిక్ ఆక్సైడ్. ఆప్షన్ సి ఓజోన్. ఆప్షన్ డి సల్ఫర్ డయాక్సైడ్. పొగమంచులో కళ్ళుకు ఇబ్బంది కలిగించే శక్తివంతమైన ప్రకోపకం ఏది? రైట్ ఆన్సర్ పెరాక్సియాసిటైల్ నైట్రేట్. పెరాక్సియాసిటైల్ నైట్రేట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ వ్యాధి వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ప్రత్యక్షంగా సంక్రమించదు? క్రింది వాటిలో ఏ వ్యాధి వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ప్రత్యక్షంగా సంక్రమించదు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ తట్టు. ఆప్షన్ బి ధనుర్వాతం. ఆప్షన్ సి కంఠవాతం. ఆప్షన్ డి ఊపిరితిత్తులకి సంబంధించిన క్షయ. ఆప్షన్ ఏ తట్టు. ఆప్షన్ బి ధనుర్వాతం. ఆప్షన్ సి కంఠవాతం. ఆప్షన్ డి ఊపిరితిత్తుకి సంబంధించిన క్షయ. క్రింది వాటిలో ఏ వ్యాధి వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ప్రత్యక్షంగా సంక్రమించదు? రైట్ ఆన్సర్ ధనుర్వాతం. ధనుర్వాతం వ్యాధి వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ప్రత్యక్షంగా సంక్రమించదు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ధనుర్వాతం. నెక్స్ట్ క్వశ్చన్. గడియారంలో క్వార్ట్జ్ స్ఫటికము దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? ఆప్షన్ ఏ ఎడిసన్ ప్రభావం. ఆప్షన్ బి ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావం. ఆప్షన్ సి పీజో ఎలక్ట్రిక్ ప్రభావం. ఆప్షన్ డి జాన్సన్ ప్రభావం. ఆప్షన్ ఏ ఎడిసన్ ప్రభావం. ఆప్షన్ బి ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావం. ఆప్షన్ సి పీజో ఎలక్ట్రిక్ ప్రభావం. ఆప్షన్ డి జాన్సన్ ప్రభావం. గడియారంలో క్వార్ట్జ్ స్ఫటికము దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? మీకే వదిలేస్తానండి. రైట్ ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. మీకు తెలియకపోయినా కూడా మీరు అడిగితే రైట్ ఆన్సర్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. విమానాల్లో ఉపయోగించే బ్లాక్ బాక్స్ ను ఎవరు రూపొందించారు? విమానాల్లో ఉపయోగించే బ్లాక్ బాక్స్ ను
ఎవరు రూపొందించారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ డేవిడ్ వారెన్, ఆప్షన్ బి మూరే, ఆప్షన్ సి థామస్ అడమ్స్, ఆప్షన్ డి నరూమి. ఆప్షన్ ఏ డేవిడ్ వారెన్, ఆప్షన్ బి మూరే, ఆప్షన్ సి థామస్ అడమ్స్, ఆప్షన్ డి నరూమి. విమానాల్లో ఉపయోగించే బ్లాక్ బాక్స్ ను ఎవరు రూపొందించారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డేవిడ్ వారెన్. డేవిడ్ వారెన్. నెక్స్ట్ క్వశ్చన్. కృత్రిమ ఉపగ్రహంలో విద్యుత్తుకి మూలం ఏది? కృత్రిమ ఉపగ్రహంలో విద్యుత్కి మూలం ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సోలార్ సెల్స్. సోలార్ సెల్స్. నెక్స్ట్ క్వశ్చన్. కఠిన జలము సబ్బుతో నొరగ ఇవ్వకపోవడానికి కారణం? కఠిన జలము సబ్బుతో నొరగ ఇవ్వకపోవడానికి కారణము. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ అతి ఎక్కువ రంగు కలిగి ఉంటుంది, ఆప్షన్ బి అతి కాలుష్యం మరియు మెగ్నీషియం యొక్క కార్బోనేట్లను కలిగి ఉంటుంది, ఆప్షన్ సి అతి సోడియం క్లోరైడ్ ని కలిగి ఉంటుంది, ఆప్షన్ డి అది విలువ ఉన్న మూలినాలను కలిగి ఉంటుంది, ఆప్షన్ ఏ అతి ఎక్కువ రంగు కలిగి ఉంటుంది, ఆప్షన్ బి అతి కాలుష్యం మరియు మెగ్నీషియం యొక్క కార్బోనేట్లను కలిగి ఉంటుంది, ఆప్షన్ సి అతి సోడియం క్లోరైడ్ ని కలిగి ఉంటుంది, ఆప్షన్ డి అతి విలువ ఉన్న మలినాలను కలిగి ఉంటుంది. కఠిన జలము సబ్బుతో నొరగ ఇవ్వకపోవడానికి కారణం? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అతి కాలుష్యం మరియు మెగ్నీషియం యొక్క కార్బోనేట్లను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. తండ్రి యొక్క రక్తము గ్రూపు ఓ మరియు తల్లి యొక్క రక్తము గ్రూపు ఏబి అయితే వారికి పుట్టే పిల్లలకు ఏ రక్తం గ్రూపులు వచ్చే అవకాశం ఉంటుంది? తండ్రి యొక్క రక్తం గ్రూప్ ఓ మరియు తల్లి యొక్క రక్తం గ్రూప్
ఏబి అయితే వారికి పుట్టే పిల్లలకు ఏ రక్తం గ్రూపులు వచ్చే అవకాశం ఉంటుంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఓ, ఏబి, ఏ. ఆప్షన్ బి ఏ, ఓ. ఆప్షన్ సి బి, ఏబి. ఆప్షన్ డి ఏ, బి. తండ్రి యొక్క రక్తం గ్రూపు ఓ మరియు తల్లి యొక్క రక్తం గ్రూపు ఏబి అయితే వారికి పుట్టే పిల్లలకు ఏ రక్తం గ్రూపు వచ్చే అవకాశం ఉంటుందంటే ఏ లేదా బి రక్తం గ్రూపులు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ భారత రాజ్యాంగ అధికరణ పౌరుల ప్రాథమిక విధులను పేర్కొంటుంది? ఏ భారత రాజ్యాంగ అధికరణ పౌరుల ప్రాథమిక విధులను పేర్కొంటుంది? ఆప్షన్ ఏ 51A, ఆప్షన్ బి 52, ఆప్షన్ సి 54, ఆప్షన్ డి 55. ఆప్షన్ ఏ 51A, ఆప్షన్ బి 52, ఆప్షన్ సి 54, ఆప్షన్ డి 55. ఏ భారత రాజ్యాంగ అధికరణ పౌరుల ప్రాథమిక విధులను పేర్కొంటుందంటే 54. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 54. నెక్స్ట్ క్వశ్చన్. సాఫ్ట్ డ్రింక్స్ యొక్క pH విలువ ఎంత? సాఫ్ట్ డ్రింక్స్ యొక్క pH విలువ ఎంత? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 5.2 నుండి 5.6, ఆప్షన్ బి 3.4 నుండి 3.6, ఆప్షన్ సి 2 నుంచి 4, ఆప్షన్ డి 5.5 నుండి 6.8. సాఫ్ట్ డ్రింక్స్ యొక్క pH విలువ ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 2 నుండి 4. 2 నుండి 4. నెక్స్ట్ క్వశ్చన్. గన్ పౌడర్ వేటి యొక్క మిశ్రమము? గన్ పౌడర్ వేటి యొక్క మిశ్రమము? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పొటాషియం మరియు సోడియంల నైట్రేట్లు, ఆప్షన్ బి పొటాషియం మరియు మెగ్నీషియం సల్ఫేట్లు, ఆప్షన్ సి పొటాషియం సల్ఫేట్ మరియు పొటాషియం నైట్రేట్, ఆప్షన్ డి చార్కోల్ సల్ఫర్ మరియు పొటాషియం నైట్రేట్. ఆప్షన్ ఏ పొటాషియం మరియు సోడియంల నైట్రేట్లు, ఆప్షన్ బి పొటాషియం మరియు
మెగ్నీషియం సల్ఫేట్లు. ఆప్షన్ సి పొటాషియం సల్ఫేట్ మరియు పొటాషియం నైట్రేట్. ఆప్షన్ సి చార్కోల్ సల్ఫర్ మరియు పొటాషియం నైట్రేట్. గన్ పౌడర్ వేటి యొక్క మిశ్రమం? గన్ పౌడర్ వేటి యొక్క మిశ్రమం? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి చార్కోల్ సల్ఫర్ మరియు పొటాషియం నైట్రేట్. చార్కోల్ సల్ఫర్ మరియు పొటాషియం నైట్రేట్. నెక్స్ట్ క్వశ్చన్. కార్బన్ మోనాక్సైడ్ విషపూరితం ఎందుకు? కార్బన్ మోనాక్సైడ్ విషపూరితము ఎందుకంటే ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ రక్తాన్ని పీలుస్తుంది. ఆప్షన్ బి కణత్వం యొక్క సహజత్వాన్ని తగ్గిస్తుంది. ఆప్షన్ సి హిమోగ్లోబిన్ తో కలిసి రక్తంలో ఆక్సిజన్ ని తగ్గిస్తుంది. ఆప్షన్ డి రక్తంలో ఉన్న ఆక్సిజన్ తో కలిసి కార్బన్ డయాక్సైడ్ ని తయారు చేస్తుంది. ఆప్షన్ ఏ రక్తాన్ని పీలుస్తుంది. ఆప్షన్ బి కణత్వం యొక్క సహజత్వాన్ని తగ్గిస్తుంది. ఆప్షన్ సి హిమోగ్లోబిన్ తో కలిసి రక్తంలో ఆక్సిజన్ ని తగ్గిస్తుంది. ఆప్షన్ డి రక్తంలో ఉన్న ఆక్సిజన్ తో కలిసి కార్బన్ డయాక్సైడ్ ని తయారు చేస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ విషపూరితం ఎందుకంటే హిమోగ్లోబిన్ తో కలిసి రక్తంలో ఆక్సిజన్ ని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ తో కలిసి రక్తంలో ఆక్సిజన్ ని తగ్గిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. WHO ప్రకారం త్రాగునీటిలో ఉండవలసిన ఫ్లోరైడ్ గరిష్ట పరిమాణం ఎంత? WHO ప్రకారం త్రాగునీటిలో ఉండవలసిన ఫ్లోరైడ్ గరిష్ట పరిమాణం ఎంత? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 1.5. ఆప్షన్ ఏ 2 లీటర్స్, ఆప్షన్ బి 5 లీటర్స్, ఆప్షన్ సి 1 లీటర్, ఆప్షన్ డి 1.5 లీటర్. WHO ప్రకారం త్రాగునీటిలో ఉండవలసిన ఫ్లోరైడ్ గరిష్ట పరిమాణం ఎంతంటే 1.5 మీటర్లు, 1.5 లీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. క్యారీ బ్యాగులలో సాధారణంగా వాడే పాలిమర్ ఏది? క్యారీ బ్యాగులలో సాధారణంగా వాడే పాలిమర్ ఏది? రైట్ ఆన్సర్ ఇస్ పాలీఎథిలిన్. పాలీఎథిలిన్ క్యారీ బ్యాగులలో సాధారణంగా వాడే పాలిమర్ ఏది అంటే పాలీఎథిలిన్. ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే 1/2 అవర్ క్లాస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి.
ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.